థ్యాంక్ యూ సార్. హలో, మీ గ్రూప్స్ నుంచి ఎవరు కింద ఇంకెవరున్నారా? పిలవండి, ఒకళ్ళు పిలవండి. రెడ్డమ్మ దమ్మా రండమ్మా. బొకే కోసం కాదమ్మా, బొకే కోసం. రెడ్డమ్మ ఈ సమస్య డైవర్ట్ అవుతుంది, కొంచెం ఉండండి నేను కొంచెం మళ్ళీ కలిపిద్దాం. ఒక నిమిషం వెయిట్ చేయండి, వెయిట్ చేయండి. గ్రూప్ ఉందా ఎవరు? రమ్మా, ఉండమ్మా, నువ్వు ఒక్క నిమిషం. ఇటు రమ్మనమ్మా. రండి రండి రండి. పర్లేదు పర్లేదు పర్లేదు, ఏం పర్లేదు. రండమ్మా, ఇటు రండి. ఓకేనా? మంచిగా తాగుతారు. వేదికను అలంకరించినటువంటి జనసేన నాయకులకు, కార్యకర్తలకు, మరి మహిళా సభ్యులకు అందరికీ నా ధన్యవాదాలు. ముఖ్యంగా జనసేన అధినాయకుడు వచ్చినటువంటి జగనన్న గారికి నమస్కారం సార్. సార్, వేదిక పైన మాట్లాడడం ఇదే తొలిసారి. కొద్ది గత 18 సంవత్సరాలుగా ఇట్లా సార్, గత 18 సంవత్సరాలుగా యానిమేటర్లుగా మేము గ్రామ సంఘం అసిస్టెంట్లుగా పనిచేస్తున్నాము. కానీ ఏ ప్రభుత్వము మమ్మల్ని, గత ప్రభుత్వాలు ఏవి కూడా మమ్మల్ని గుర్తించలేదన్నమాట. మహిళలకు ఎన్నో ప్రభుత్వ కార్యకలాపాలు ఆర్థికంగా బలోపేతంగా యానిమేటర్లు పనిచేస్తున్నారు. ఒక మొత్తం ప్రభుత్వ కార్యక్రమాలన్నీ ఇప్పుడంటే వాలంటీర్లు వచ్చినారు, కానీ గత 20 సంవత్సరాలుగా మహిళా సంఘాల సభ్యులందరికీ యానిమేటర్లుగా ఉంటూ రేయి పగులు మేము కష్టపడి వాళ్ళకి ఎన్నో ఆర్థిక సదుపాయాలు, మళ్ళీ జీవనోపాధి కార్యక్రమాలు పెంపొందించుకునేదానికి ఎంతో మేము సహకరిస్తున్నాము. కానీ మా శ్రమను, మా కష్టాన్ని ఏ ప్రభుత్వము కూడా గుర్తించడం లేదు. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వము గత ఆయన ఇప్పుడున్నటువంటి సీఎం గారు, ఈ ప్రభుత్వము గతంలో మాకు 10,000 రూపాయలు జీతం ప్రకటించింది. కానీ ఆ జీతంను 8 నెలలుగా మొన్న ప్రకటించింది, జీవో ఇచ్చింది. కానీ ఆ జీతం